ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏం చెప్తున్నారంటే మాకు కరెక్ట్ ఎంకరేజ్మెంట్ లేదు, ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల మేము రాలేకపోతున్నాము అంటున్నారు. అంటే ఎంకరేజ్మెంట్ ఇచ్చినంత మాత్రానే మీరు వస్తారా? మీకంటూ మీకు ఒక బాధ్యత లేదా? సో దానికి ఏమంటారు? ఎవరికి ఎవరు ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎంకరేజ్మెంట్ ఇస్తే ఒక 5 minutes ఉంటే తర్వాత వెళ్ళిపోతుంది. అంతే తప్పితే ఎవరికి వారు తనంతట తాను వచ్చి చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఇందాక మీరు పొలిటీషియన్ అయితే ఏం చేస్తారని అడిగారు ఒక క్వశ్చన్, దానికి నేను ఆన్సర్ చెప్పగలుగుతా. నేను పొలిటీషియన్ అయితే 5 yearsలో ఈ ఇండియాను సింగపూర్ అన్న అమెరికాతో పోటీ పడితే చేస్తా. అది ఎట్లా అని అడగచ్చు. ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు స్విస్ బ్యాంకులో రీసెంట్ సర్వేస్ ప్రకారం 75 లక్షల కోట్లు దాచుకున్నారు. ఆ 75 లక్షల కోట్లు ఇండియాకు రప్పించగలిగితే ఇండియాని ఏదైనా చేయొచ్చు. అదేవిధంగా రూల్స్, ఈ ఇండియా అంతా డెమోక్రటిక్ రూల్స్, ఈజీ రూల్స్ ఎక్కడ లేవు. అందుకనే దీన్ని ఆమోదిత రాజ్యాంగం అంటారు. అదే అమెరికా చూసినట్లయితే కఠిన రాజ్యాంగం అంటారు. అక్కడ ఏదైనా తప్పు చేస్తే నడి రోడ్డు నిలబెట్టి ఏదైనా చేయొచ్చు. అదే సౌదీలో కూడా చేయొచ్చు. ఇక్కడ ఏది చేసినా కానీ రేప్స్ గీప్స్ అని ఏ చేయి, నో కేర్, డబ్బు ఇచ్చి బయట రావచ్చు. చట్టాలు సరిగా అమలు కావట్లేదు, దాన్ని అమలు చేయనిస్తలేరు. ఏంటంటే ఇండియా పేదరికంలో ఉంటే ఎవరు ఆడింది ఆట పాడింది పాట, రాజకీయ నాయకులు ఏది చేయాలనుకుంటే అది చేయగలుగుతారు. అదే డెవలప్ అయింది అనుకోండి, ఎవరి ఆటలు సాగవు. అందుకోసమే పేదరికం అనేది దానంతా అది పుట్టలేదు, దాన్ని కొంతమంది తయారు చేస్తూ. ఆ విధంగా ఇందాక అడిగారు లేడీస్ రాజకీయాలకు రావాలి, ఎందుకు రావట్లేదు అని అడిగారు. ఎవరు చెప్పారండి లేడీస్ రాజకీయాలకు వస్తలేరని? ఇప్పుడు ఇండియాని నడిపించే సోనియా గాంధీ ఎవరు? ఒక లేడీ కాదా? అదే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక లేడీ, తమిళనాడు జయలలిత, అదేవిధంగా మాయావతి, ఇంతమంది లేడీస్ ఉన్నారు. కాబట్టి ఎవరో ఎంకరేజ్మెంట్ ఇస్తే వచ్చి చేద్దాంలే, ఎవరో పుష్ చేస్తే వద్దాంలే అనేటోళ్ళు ఎప్పుడు బాగుపడలేరు, వాళ్ళు ఇంకొని బాగుపడలేరు, ఎందుకంటే లాగుదామని ప్రయత్నం చేస్తారు. చూడండి, ఇప్పుడే ఆపారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఉన్నంత కాలం ఇండియా డెవలప్ కాదు. ఇండియాను 2020 వరకు అంటే 2020 సంవత్సరం వరకు డెవలప్డ్ కంట్రీగా ప్రకటిస్తాం అనుకుంటారు. కానీ అది ఎట్లా సాధ్యమవుతుంది? అసలు సాధ్యమే కాదు. ఈ విధంగా ఎవరు చూసినా కానీ అవినీతి రాజ్యం వెళ్తుంది. ఇక్కడ ఈ అవినీతి నిర్మూలన యువత ఏం చేస్తారని అడుగుతారు. ఫస్ట్ చేయాల్సింది అవినీతిని అరికట్టాలి. దానికోసం పటిష్టమైన రాజ్యాంగాలు, చట్టాలు అమలు చేయాలి. మన లోపల మన మార్పు లేనంత వరకు ఈ ఇండియా డెవలప్ కాదు. అదేవిధంగా యువత కూడా ఇంతే ఉంటుంది. యువత లోపల తనంతట తాను ఆలోచించుకునే శక్తి వచ్చినప్పుడే అది డెవలప్ అవుతుందని నేను తెలియజేస్తున్నా.